మావోయిస్ట్ ఎన్కౌంటర్ పై అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మారేడుమిల్లి మండలంలో జరిగిన వరుస ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులను మట్టుపెట్టడం వెనుక కుట్రకోణం ఉందన్నారు. బ్యాక్ సైడ్ ఖనిజాలను తరలించేందుకు పోయిందుకే ఈ ఎన్కౌంటర్లు చేశారని ఆరోపించారు. ఖనిజ సంపదను దోచుకోవాలని చూస్తున్న వారికి అడ్డుగా ఉన్న వారిని కావాలని టార్గెట్ చేస్తున్నారని అన్నారు. అని చెప్తున్నారు. మరి లొంగిపోవటానికి వచ్చిన వాళ్ళు కూడా పలానా పేర్లు అని 2-3 నెలల క్రితం ఎన్న పేర్లు కూడా గంగన్న, ఈ టెక్శంకర్ పేరు వినపడింది, గంగన్న అనే అతని పేరు వినపడింది. మరి టెక్శంకర్ ఏ విధంగా చనిపోయాడు, మరి ఆయన లొంగిపోవటానికి వచ్చాడా లేకపోతే వీళ్ళే ఇచ్చారా ఇట్లా అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. మరి లొంగిపోవటానికి పిలిచి కూడా చంపేటువంటి పథకం ఉన్నదా? ఎందుకంటే రాజిరెడ్డి పేరు ఒకటి వినపడింది, లొంగిపోయే వాళ్ళల్లో 20 మంది ఉన్నారు వరుసని చెప్పి రావటం జరిగింది. మరి వాళ్ళందరూ ఏమయ్యారు, ఎందుకు ఇంతవరకు కూడా వాళ్ళని బయటికి రాలేదు అనేది కూడా ప్రజా సంఘాలుగా, హక్కుల సంఘాలుగాను ఆలోచిస్తున్నటువంటి విషయం. అట్లాగే మీడియా వారిగా కూడా మీకు కూడా అర్థమవుతుంది కదా, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని, వాళ్ళు ఎవరైతే వాళ్ళ అదుపులో ఉన్నారో వాళ్ళకు కోర్టులో హాజరు పెట్టాలి అనేది మేము చెప్తున్నాము. హెడ్మా తల్లి దగ్గరికి వెళ్ళి ఆయన లొంగిపోమని చెప్పి అక్కడ డిప్యూటీ సీఎం వచ్చి కోరి వెళ్ళినటువంటి 10 రోజుల్లోనే హెడ్మాని పట్టుకొని చంపివేయడం మా విజయం అని చెప్పి మాట్లాడుతున్నారు. అది దీన్ని బట్టి మనం ఏమనాలి? ఆయన తల్లితో కలిసి భోజనం చేశారు, ఆమె బట్టలు పెట్టారు, వెళ్ళారు, చివరికి ఆమె కొడుకు